నా అవినాష్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఉం? మందు తాగేసి నీ ఇష్టం ఏది మాట్లాడితే అది చెల్తుందని ఏది మాట్లాడితే అది జనాలు అంటారు అని నేను చెప్పింది ఏదో మాట్లాడేద్దాం ఆ? అనుకున్న విధంగా నువ్వు ఉంటున్నావా? ఏం మాట్లాడతాం? మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడు. హిందువులు 30,000 మంది రేప్ చేసారా? 60,000 మంది నువ్వు చూసావా? ఉం? డబ్బు వచ్చింది కదా అని మదం ఎక్కిపోయి మందు తాగేసి ఇష్టం మాడానుకో, ఇండియా వచ్చాక నీకు తగ్గ పని మామూలుగా ఉండదు. నీకు గుడ్లిప్పి కొడతారు. ఏం భాష మాట్లాడతావు? ఆయన ఉన్నారు కదా, గరిటిపాటి గారిని ఏమంటావు నువ్వు? గరిటిపాటి గారిని, ఆయన అంత పెద్ద అలా అని అర్హత అసలు నీకుందా? ఆయన గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదా అసలు? నీకు డబ్బు బాగా మదం ఎక్కువైపోయి జనాలు చూస్తున్నారు కదా అని ఏదో అనుకుంటున్నావేమో. ఏ పచ్చి బూతులు తిడతాం, ఫ్యామిలీస్ వాళ్ళు ఇంట్లో తిడతాం. ఆమె శివజ్యోతి అన్న ఆమె కూడా అంతే. తిరుపతికి కోయిలకి వెళ్ళి అలాగంటుంది ఆమె. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి? ఏమనుకుంటున్నారు చెప్పండి? మనం ఎక్కిపోయి ఉన్నారా? మనోడి ఛానల్ అందరూ, నా అన్వేషణ ఛానల్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి. నువ్వు వస్తావుగా అప్పటికి, ఇండియా వస్తావుగా, నీ సంగతి చెప్తాను. నాకు నేను ఇండియా వచ్చినా నీ సంగతి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్.